హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ పుష్పరాజ్ 0818. ఈ రోజు లాంగ్ వీడియో ఏంటంటే, ఇది నా బర్త్డే ముందు రోజు అండి. మా ఫ్రెండ్ ఇండియా నుంచి కోన్ తెచ్చాను, మీ బర్త్డే కదండి నేను కోన్ పెడతాను అని చెప్పింది. నిజం చెప్పాలంటే నేను కోన్ అసలు ఎక్కువ గోరింటాకు కానీ కోన్ కానీ ఎక్కువ పెట్టుకోను. బట్ తను పెడతానంటే ఇంట్రెస్ట్ వచ్చి పెట్టారనమాట. చాలా బాగా పెట్టారు. ఫోన్లో చూసి ఇక్కడ మా పిల్లలు ఆడుకుంటున్నారు, ఈవినింగ్ అయింది కదా అని చెప్పేసి పిల్లలు తీసుకొని మేము గ్రౌండ్కి అయితే మళ్ళీ పార్క్ అయితే వెళ్తున్నాము. ఇక్కడ చూసారా జిల్లెడ్ చెట్టు, పేపర్ కాగితాలు చెట్లా ఉంటాయి కదా. సో అది ఇక్కడ వచ్చేసి మేము జీబ్రా క్రాస్ చేస్తుంటే కంపల్సరీ అక్కడ వెహికల్స్ ఆగుతాయని చెప్పాను కదండి. ఆ వెహికల్స్ ఎన్ని వెహికల్స్ అని కానీ ఆగిపోతాయి అన్నమాట ఆటోమేటిక్గానే. పిల్లలు ఆడుకుంటుంటే మేము తినడానికి స్నాక్స్ తెచ్చుకున్నాం పిల్లలకినా. సో ఇక్కడ మా ఓడు శుభ్రంగా గుర్రంతో ఆడుకుంటున్నాడు అనమాట. పిల్లలు అయితే చాలా బాగా ఆడుకున్నారు. ఇక్కడ పిల్లి కనబడ్డది, కాకపోతే ఇక్కడ పిల్లి కంటే ఫీడ్ చేస్తే తప్పంట. మరి ఇక్కడ చెప్పారు, మనకి ఎంతవరకు అనేది తెలీదు. సో ఇక్కడ వాక్ చేస్తున్నాను నేను, మా పిల్లలు కూడా పార్క్ అయితే వచ్చాం ఫ్రెండ్స్. సో పార్క్ అయిపోయింది, మా వారాలు డ్యూటీ నుంచి వస్తారంట. సన్సెట్ చూడండి ఎలా ఉందో. ఇప్పుడు టైం అయితే ఇక్కడ 6:30 అయ్యింది, బట్ ఎండ చూడండి ఎంత ఘోరంగా ఉందో. సో ఫైనలీ వెళ్ళిపోతున్నాం, బాయ్. ఇక్కడ టైము 7 అవుతున్నా, ఎండ సూపర్. డైలీ ఈవినింగ్ నేను ఉండే 30 డేస్ కూడా 30 డేస్లో మోర్ దెన్ 5 డేస్ 6 డేస్ నేను చేయలేదు. మిగతా అన్ని డేస్ కూడా నేను ఈవినింగ్ టైం కంపల్సరీ స్నాక్స్ చేసేదాన్ని. ఫ్రెంచ్ ఫ్రైస్ చేశాను. కరెక్ట్గా 12 అయింది, మా వారు డెకరేషన్ స్టార్ట్ చేశారు. ఇప్పుడే కాదండి, మాకు మ్యారేజ్ అయిన కాడి నుంచి అదొక రకమైన థ్రిల్ అనమాట. మ్యారేజ్ డే కూడా మా ఇద్దరమే సెలబ్రేషన్ చేసుకుంటాం. ఇక్కడ చూడండి, ఇక్కడ కరెక్ట్గా 12 అవుతుంది. మా వారు సర్ప్రైజ్ ఇస్తాను, కళ్ళు మూసుకో అని చెప్పారు. బట్ నిజంగా చెప్తున్నాను ఏంటనేది నాకు తెలియదు. మా వారు వీడియో తీస్తున్నారు, కావాలంటే చూడండి, నేను వెనక్కి పెట్టి ఉంటాను. సో మీరే చూడండి ఇక్కడ నా రియాక్షన్. అయినా డ్యూటీ నుంచి దట్టు డైరెక్టర్గా బయటకు వెళ్ళారు. అంటే నేనేమనుకున్నాను, కేక్ తెస్తారు అనుకున్నాను. చూడండి, now you are getting small surprise. బుజ్జి Open this. ఓయ్ Open this. On the video. Open చేయి. ఏంటిది? Open. ఏయ్ మాస్టారు నా మనసును గెలిచారు, అచ్చం నీ కలగన్నట్టే నా పక్కన ఏంటో ఇది? Small surprise. సో చూడి సరిపోతుందా? ఒకసారి నువ్వే పెట్టు. చాలా అనుకుంటా. ఏనాడో రాసున్నదే కనుకేను తోడయ్యావే, ఈ జన్మకు నాకు ఇంకేం కావాలి. మాకు సర్ప్రైజ్ ఇవ్వడంలో చాలా పెద్ద స్టోరీ ఉందండి. నేను ఎప్పుడు పెళ్ళైన కాడి నుంచి సర్ప్రైజ్లు ఇస్తూ ఉంటాను, కానీ మా వారు ఫస్ట్ టైం అనమాట నాకు సర్ప్రైజ్ ఇవ్వడం. సో వెళ్ళి కేక్ తెస్తారని అయితే ఎక్స్పెక్ట్ చేశాను. గోల్డ్ కొంటాను అంటే అది ఎక్స్పెక్ట్ చేశాను, బట్ లాస్ట్లో అన్నారు. బట్ నిజంగా అనుకోలేదు. కాకపోతే దీనికి ఒక పెద్ద స్టోరీ ఉంది, నేను తర్వాత చెప్తానులేండి. ఇది వచ్చేసి ఈవినింగ్ అనమాట. ఈవినింగ్ ఆయన కరెక్ట్గా 12 అయింది, నాకు లేపి నువ్వు డ్రెస్ చేంజ్ చేసుకో ఫస్ట్ అన్నారు. సర్ప్రైజ్ ఉందన్నారు. ఏదో ఏంటోదని లైట్ తీసుకున్నాను. బట్ చాలా ఎవ్రీ బర్త్డేకి నాకు ఏదో గిఫ్ట్ ఇస్తారు. లాస్ట్ టైం ఇయర్ రింగ్స్ ఇచ్చినట్టున్నారు. నేను ఆ బ్లాగ్ కూడా పెట్టాను కదా, లాస్ట్ ఇయర్ బర్త్డే బ్లాగ్. సో ఇది వచ్చేసి ఇక్కడ నేను ఈవినింగ్ ఏమో చికెన్ దమ్ బిర్యానీ, సేమియా, నెక్స్ట్ వచ్చేసి పెద్ద మిరపకాయ బజ్జీలు అనమాట. అవంటే మా వారికి చాలా చాలా ఇష్టం అనమాట. సో మా డాడీ తీసుకొచ్చారు. నాకు ఫ్లైట్ అనగా ఎర్లీ మార్నింగే ఫ్రెష్గా ఉంటాయని. ఇవి వచ్చేసి మా వారు ఇచ్చిన బర్త్డే గిఫ్ట్స్ అనమాట. నాకు గోల్డ్ రింగ్, నెక్స్ట్ నెక్ చైన్, వాచ్ కూడా ఇచ్చారు. అది అనుకోకుండా నా శారీకి మ్యాచ్ అయింది. ఆ శారీ వచ్చేసి మా మమ్మీ అనకాపల్లి లక్కీలో కొన్నారు నాకు బర్త్డే ముందు. ఎవ్రీ ఇయర్ బర్త్డేకి శారీస్ తీస్తారు. అయితే శారీ అయితే నాకు చాలా బాగా నచ్చింది. సో నేను ఫస్ట్ అయితే సేమియా చేసి, సో అందరికీ పిల్లలకి బావాలకి మా ఉన్న 3 ఫ్యామిలీస్కి మా రూమ్కి పిలిచాం.
మా రూమ్కి అయితే పిలిచాం అనమాట. పిల్లలందరూ చాలా అంటే చాలా బాగుంది. ఇన్ని ఇయర్స్ బర్త్డేలో నా 25th బర్త్డే చాలా అంటే చాలా స్పెషల్. ఎందుకంటే నేను ఇండియాలో కాకుండా అబుదాబిలో సెలబ్రేట్ చేసుకుంటాను. అంత గ్రాండ్ కాకపోవచ్చు, బట్ నేను మా వారితో ఉండి సెలబ్రేట్ చేసుకుంటున్నాను. అది నాకు చాలా అంటే చాలా హ్యాపీ. నేను ఇంకా మంచి మంచి దుబాయ్ వీడియోస్, చాలా వీడియోస్ పెడతాను. చూసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. సో అందరూ కూడా నాకు చాలా బాగా హెల్ప్ చేశారు. ఇక్కడ వచ్చేసి మా ఓడు నేను లైట్లు వేస్తాడు, లైట్లు ఆపుతాడు, డ్యాన్స్లు వేసేస్తాడు. వాడికి చాలా అంటే నాకు ఉండేది ఒక్కడే కదా బాబు. సో ఎక్కువ మంది పిల్లలు ఉంటే వాడు ఎగ్జైట్మెంట్ చాలా అంటే చాలా బాగుంటుంది. బట్ అందరూ కూడా చాలా బాగా అనిపించింది నాకు. ఫస్ట్ టైం ఐఎమ్ సో హ్యాపీ. ఇక్కడైతే ఫైనలీ కేక్ అయితే కట్ చేయడానికి కేక్ అయితే తెచ్చేసారు. ఇంకా నేను ఫస్ట్ సేమియా ఇచ్చాక మిగతాది ఫుడ్ ఐటమ్ పెడదాం అనుకున్నాను. చూడండి, కాదమ్మా వీడు కుంటే కన్నయ్య గుణములున్నోడు సుతురాల సిన్నోడు వీడు పట్టించుకోడమ్మా నా గుండెలోడు. రాముడు కాదమ్మా వీడు కుంటే కన్నయ్య గుణములున్నోడు సుతురాల సిన్నోడు వీడు పట్టించుకోడమ్మా నా. అంటే ఇక్కడ టేబుల్ ఇవన్నీ ఉండవు కదా. సో బెడ్ మీద కేక్ కట్ చేస్తాను. కింద పిల్లో పెట్టి దానికి టవల్ వేసి పెట్టామంటే అంటే ఉన్న దాంట్లోనే ఏదో అడ్జస్ట్ చేసుకొని చాలా అంటే చాలా బాగా జరిగింది. ఎందుకు ఎన్నిసార్లు చాలా చెప్తున్నా అంటే చూసి నేనే చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే ఇప్పుడు ఉండేది ఆయన అక్కడ ఉన్నారు, నేను బాబు ఇక్కడ ఉన్నాము. బట్ పర్వాలేదు, మా కోసమే కదా, ఐ కెన్ మేనేజ్. థ్యాంక్ యూ సో మచ్ బుజ్జి. ఒక్కొక్క రూమ్కి ఒక్కొక్క స్పెషల్ అన్నమాట. మా రూమ్లో వచ్చేసి ఈ బెడ్ అయితే సూపర్ అంటే సూపరు. నాకు ఈ బెడ్ మీద ఉంటే ఒక ప్రిన్సెస్లా ఫీల్ అవుతాను. ఫ్యూచర్లో నాకు ఒక చిన్న ప్రిన్సెస్ పుడితే ఇలాంటి బెడ్ అయితే తను గిఫ్ట్ చేయాలనుకుంటున్నాను. బట్ చూడాలి, గాడ్స్ క్రేజ్. బట్ ఎంజాయ్. మా వారు కేక్ కట్ చేశాక ఏంటి ఇంత స్పీడ్గా లేస్తున్నారు ఎందుకో అనుకున్నాను. గబగబా కేక్ మీదకి అయితే ఒక మూత అయితే తెచ్చేసారు. మూత పెట్టేసి సో దాన్ని ఫుల్ ప్రొటెక్ట్ చేస్తారు. అప్పుడే స్నో తెచ్చారు మా వారు. మా బాబు వేస్తే ఇంకెలా కాదు, దీనికి ఎక్కువ వేయాలని మా అక్క మామూలుగా నాతో కుస్తీలు పట్టలేదు, బట్ చాలా ఎక్కువ వేస్తారు స్నో అయితే. ముందు కనబడిన అమ్మాయి కుమారి గారు, ఈయన వచ్చేసి చిరంజీవి గారు. సో వీళ్ళు నాకు ఇందాక స్నో చేసిన అక్క పేరు కుస్మ అండ్ సంతుబాబు గారు. వాళ్ళు మా నైబర్స్ అన్నమాట, మా ఇంటి పక్కనే ఉంటారు. సో వాళ్ళు నాకు బాగా క్లోజ్. బట్ ఈవిడ కూడా చాలా అంటే చాలా మంచిది. 1 2 3 4 జోక్ ఏంటైందంటే మా వారు నాకు రింగ్ తెచ్చారు. మిడ్నైట్ సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చారు. హైలైట్ ఏంటంటే నాకు ఆ రింగ్స్ ఆడలేదు. మా వారు ఇచ్చిన హ్యాపీనెస్ లేకుండా నాకు రింగ్ కొద్దిగా టైట్ అయిందని పాపం ఆ రోజు నైట్ కూడా చాలా ఇబ్బంది పడ్డారు ఆయన. తెచ్చా అంటే చాలా ఫస్ట్ టైం అంటే నాకు ఆయన ఎలా చెక్ చేశారంటే పడుకున్నప్పుడు నాకు ఒక వెండిది రింగ్ ఉంటుంది హ్యాండ్కి. ఈ రింగు నేను పెట్టుకోవచ్చా పెట్టుకోకూడదా అని పాపం ఆయన పెట్టుకొని చూసుకుంటే ఆయన చిలకన వెనక్కి రింగ్ వెళ్ళిందంట. అయితే నాకు అప్పుడు డౌట్ రాలేదు. ఓకే పర్వాలేదు, లైట్లే అంటే లైట్ అంటే ఆయనకు ఒక రింగ్ ఉంటుంది పొడిది. సో ఇది కూడా అది కూడా మ్యాచ్ చేసి పక్కన పెట్టారు. నాకు అంత ఐడియా రాలేదు ఇతను నా సైజ్ కోసం చూస్తున్నారని. మరి ఎక్కడ మిస్ అయ్యిందో తెలియదు, చిన్న టైట్ వచ్చింది. మళ్ళీ డ్యూటీ నుంచి వచ్చినప్పుడు మళ్ళీ ఆ లూలులో గోల్డ్ షాప్కి వెళ్ళి అక్కడ మార్చారు. కేక్ కటింగ్ అయిపోయాక వేడివేడిగా మిరపకాయ బజ్జీలు వేసాము. సో అందరం కింద కూర్చొని మా వారికి వీడియో కాల్ అప్పుడే ఇంటి నుంచి కూడా ఫోన్స్ వచ్చి అందరం కూర్చొని కలిసుంటే కలదు సుఖం కమ్మని సంసారం అవుతుంటే కలలు నిజం ప్రేమకు పేరంటం గుమ్మడి పువ్వుల నవ్వులతో గుమ్మం ఎదురు చూసే కుంకుమ పువ్వుల మిలమిలతో ఇంద్రధనుసు విరిసే వస్తారా మా ఇంటికి ప్రతిరోజు సంక్రాంతికి గుమ్మడి పువ్వుల నవ్వులతో గుమ్మం ఎదురు చూసే కుంకుమ పువ్వుల మిలమిలతో ఇంద్రధనుసు విరిసే
బర్త్డే అయితే బజ్జీలు అయితే చాలా అంటే చాలా బాగున్నాయి. చాలా హ్యాపీగా అయితే తిన్నాము. వాళ్ళు ఇక్కడికి వచ్చేసి మోర్ దెన్ 1 year అవుతుంది. ఈ ఫుడ్ మిస్ అయ్యి చాలా అంటే చాలా రోజులు అయిందన్నారు. మొత్తానికి బజ్జీలు అయితే తినేసాక మేము డిన్నర్ అయితే స్టార్ట్ చేసాము. బట్ అప్పుడు వీడియో ఇంకా తీయలేదన్నమాట. ఇంకా డిన్నర్ చేసి ఇంకా పడుకుని పోయి నెక్స్ట్ డే వచ్చేసి మళ్ళీ ఇక్కడ మాకు మళ్ళీ హంగామా స్టార్ట్ అయింది. ఇది నెక్స్ట్ డే వ్లాగ్ అనమాట. ఏంటంటే ఇక్కడ ఫ్యామిలీస్ ఉన్నారనమాట. మా వారాల ఆఫీస్లో వాళ్ళు ఫ్యామిలీస్ ఉన్నారు. దట్టు మా ఏరియా నుంచి చాలామంది, మా గాజువాక నుంచి చాలామంది అక్కడ ఉన్నారు. మా ఇంటి చుట్టూ వాళ్ళు కూడా ఉన్నారు. సో వాళ్ళ ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. వీళ్ళందరినీ మేము పార్టీకి ఇన్వైట్ చేసాం అనమాట. అంటే ఇప్పుడు బుధవారం నా బర్త్డే అయిపోయింది, లక్షవారం అనమాట. ఎందుకంటే లక్షవారం అక్కడ వీకెండ్, అంటే ఫ్రైడే సెలవు కాబట్టి లక్షవారం వస్తానని చెప్పేసి అన్నారని లక్షవారం మా బావగారాలు వీళ్ళందరూ ప్లాన్ చేశారు అనమాట. సో ఇక్కడ వచ్చేసి మనం వంట బాధ్యత తీసుకున్నాం. అంటే మనం ఒక్కలమే అని కాదు, కుమారి గారు వచ్చేసి కటింగ్ మాస్టర్ అనమాట ఆవిడ. మా కుస్మకు వచ్చేసి క్లీనింగ్, నెక్స్ట్ వచ్చేసి నాకు కుకింగ్లో అడ్వైజులు ఇస్తూ హెల్ప్ చేస్తూ ఉండేది మా కుస్మక్ అనమాట. సో ఇక్కడైతే నేను చికెన్ ఫుల్గా మ్యారినేట్ చేసేస్తున్నాను. కొద్దిగా చికెన్ కర్రీకి అండ్ చికెన్ దమ్ బిర్యానీకి అనమాట. ఇదైతే పూర్తిగా అయితే నేను బ్లాగ్ అయితే తీయలేదండి. ఎందుకంటే నేను కుకింగ్ చేసినంత వరకే వాళ్ళు చాలామంది వచ్చారు. వాళ్ళకి వడ్డించుకున్నప్పటికీ వాళ్ళు ఆఫీసర్స్ వాళ్ళ వైఫ్స్ కదా, వాళ్ళు కూడా ఇబ్బంది పడతారు వీడియో తీసినప్పుడు అని చెప్పేసి సో నేను వీడియో అయితే ఇంకా తీయలేదు. కుకింగ్ అయిపోయాక మేము వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకొని ఒకేలాంటి శారీస్ అయితే కట్టుకున్నాము. ఆ రోజు నేను మా అక్కన. ఆ పిక్ నాకు కనబడట్లేదు, కనబడితే నేను ఈ వీడియోలో పెడతాను. సో మా వారు అలా అన్నారు, 2కి స్టార్ట్ చేయండి, 4 కల్లా ఎండ్ చేసేయచ్చు అన్నారు. సారీ 4కి స్టార్ట్ చేయండి, 5:30 కల్లా ఎండ్ చేసేయచ్చు అన్నారు. కాకపోతే వాళ్ళు ఇచ్చిన మెనూ కార్డుకి బుర్ర పాడండి. అంత పెద్ద మెనూ కార్డు ఇచ్చారు. మేము 2కి స్టార్ట్ చేస్తే 4:30కో 5కి అయ్యింది. గబగబా రెడీ అయిపోయి మేము వచ్చేసాం అనమాట. ఇంకా మా వచ్చినప్పుడు డ్రింక్స్ ఇవన్నీ తెచ్చారనమాట. ఇక్కడ చికెన్ బిర్యానీ అయితే అయిపోతుంది. సో మొత్తం కటింగ్లు ఇవన్నీ అయిపోయాయి అనమాట. చూస్తూ ఉండండి బ్లాగ్, ఓకేనా? 8 చూడండి. లేదు, చికెన్ ఫిష్ ఫ్రై చేశాను, పన్నీర్ కర్రీ చేసామన్నమాట, మసాలా కర్రీ, చికెన్ కర్రీ, దమ్ బిర్యానీ, బ్రెడ్ హల్వా, నెక్స్ట్ మసాలా వడ, పెరుగు కచంబరి, నెక్స్ట్ సలాడ్ అనమాట ఇది. నెక్స్ట్ వచ్చేసి వెజ్ దమ్ బిర్యానీ, రసం, నెక్స్ట్ ఏంటంటే రైస్, నెక్స్ట్ మా పిక్స్ అనమాట. ఇవన్నీ తిని చాలా చాలా బాగున్నాయి. అందరికీ చాలా బాగా నచ్చాయి అన్నారు. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ టంగ్ టంగ్